Hey guys, hello everyone. Welcome and welcome back to my YouTube channel. సో మీ అందరికీ తెలుసు కదా నేను మధు అని. ఈరోజు వీడియోలోని మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 16 months దట్ ఐ వర్కింగ్ విత్ అమెజాన్. సో మీరందరూ అడుగుతున్నారు కదా, సో మీరు ఇన్ని రోజుల వరకు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు కదా, సో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ సైకిల్ ఏంటి, సో ఎలా ఉండబోతుంది అనేది చాలామంది అడుగుతున్నారు అనమాట. సో మీ అందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను అసలు లాస్ట్ 16 months నుంచి ఎన్ని షిఫ్ట్స్లో వర్క్ చేశాను అండ్ నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అండ్ నా వర్క్ ఎలా ఉండబోతుంది, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. గైజ్, మీరు కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే, నా పేరు మధు. నేను ప్రజెంట్ అమెజాన్లో వర్క్ చేస్తున్నాను యాజ్ అన్ ఇన్వెస్టిగేటర్ స్పెషలిస్ట్గా. సో ఈరోజు ఫస్ట్ అండ్ ద వెరీ బేసిక్ థింగ్ వచ్చేసి, నేను అమెజాన్లో 2022 December 19th జాయిన్ అయ్యాను. అండ్ సో ఇప్పటివరకు నేను కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. అండ్ నేను చేస్తుంది ఒక నాన్ టెక్నికల్ రోల్ విచ్ కమ్స్ అండర్ ద ఫినాన్స్ అండ్ ఆడిటింగ్ అండ్ ట్యాక్సేషన్, ఇట్లాంటి జాబ్ డిస్క్రిప్షన్ కిందికి వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు నేను కంప్లీట్గా చెప్పబోతున్నాను అండ్ నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అనేది. అంతకంటే ముందుగా గైజ్, మీరు ఏం చేయాలి అంటే, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టమా లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇష్టమా, ఒకవేళ ఎందుకు అనేది కమెంట్ సెక్షన్లో రాయండి. సో దట్ పీపుల్ ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళు కూడా పర్సెప్షన్స్ తెలుస్తాయన్నమాట. సో ఎవరి పర్సెప్షన్స్ ఎలాగున్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే ఆపర్చునిటీస్ ఏంటి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ తీసుకుంటే ఆపర్చునిటీస్ ఏంటి, అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా ఒకవేళ మీరు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే కింద రాయండి. సో దట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే, సో నేను ముందుగా చెప్పినట్లు ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 16 months అనమాట. 15 or 16, సో ఈ రేంజ్లో ఉంటుంది నేను అమెజాన్లో వర్క్ చేయబట్టి. అండ్ సో నేను ముందుగా చెప్పినట్టు నాది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. ఈవెన్ సింగిల్ టైం నేను ఐటీ ఎక్విప్మెంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి కూడా వెళ్ళలేదు. కంప్లీట్గా నేను ఎగ్జామ్స్ అన్నీ ఇంట్లోనే ఇచ్చాను, నేను ఇంటర్వ్యూస్ కూడా ఇంట్లోనే ఇచ్చాను, అండ్ నా వర్క్, నా ట్రైనింగ్స్ అన్నీ కూడా ఇంట్లో నుంచే జరిగాయి అనమాట. సో ఈవెన్ సింగిల్ డే కూడా వాళ్ళు ఆఫీస్కి రండి అని చెప్పలేదు, సో నేను కూడా వెళ్ళలేదు. అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో నేను బాగా చెప్పాలి అంటే, ఇప్పుడు దాకా నేను 2 షిఫ్ట్స్లో వర్క్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి ఆఫ్టర్నూన్ 3 PM దాకా, అది ఫస్ట్ షిఫ్ట్ అనమాట నేను వర్క్ చేసింది. ఆల్మోస్ట్ నేను ఆ షిఫ్ట్లోనే 1 year వర్క్ చేశాను. సో ఇప్పుడు నేను సెకండ్ షిఫ్ట్, నా ఎంటైర్ 16 months or 15 monthsలో సెకండ్ షిఫ్ట్ వచ్చేసి వరెస్ట్ షిఫ్ట్. నా జీవితంలో ఇలాంటి షిఫ్ట్ చేయకూడదని అనుకున్నాను, కానీ చేయాల్సి వచ్చింది, ఇంకా తప్పలేదు. కానీ ఈ షిఫ్ట్లో కూడా నేను నా కంఫర్టబుల్ని ఎత్తుక్కున్నాను అనమాట. సో ఆ కంఫర్టబుల్స్ ఏంటి, ఆ కంఫర్ట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే, సెకండ్ షిఫ్ట్ వచ్చేసి నైట్ 9 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 6 దాకా అనమాట. అంటే ఎంటైర్ నైట్ మేల్కోవాలి, సో పడుకోవడం అనే ఛాన్స్ ఉండదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ షిఫ్ట్స్లో వర్క్ చేశాను, అలాగే వన్ ఆఫ్ ది వరెస్ట్ షిఫ్ట్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. ఇది నా షిఫ్ట్స్ అనమాట ప్రజెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ షిఫ్ట్ గురించి చెప్తాను. అంటే 6 AM నుంచి 3 PM మధ్య. సో అప్పుడైతే నా టైం ఎలా ఉండేది అంటే, ఎర్లీ మార్నింగ్ 5:30 కలా లేసేవాడిని. సో 5:30 నుంచి 6 మధ్య నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకునేవాడిని. అంటే లైక్ జనరల్ థింగ్స్ ఉంటాయి కదా, బ్రష్ చేయడం, మన బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, నెససరీ థింగ్స్, వాటిని కంప్లీట్ చేయడం, అండ్ 6కి కరెక్ట్గా లాగిన్ అవ్వడం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 6కి లాగిన్ అవుతే ఈవినింగ్ 3 వరకు వర్క్ చేయాలి. అంటే ఇది కంప్లీట్గా ఇండివిజువల్ చాయిస్. ఒకవేళ మీరు వర్క్ బాగా చేస్తున్నారనుకో, మీకు ఇచ్చిన వర్క్ని మీరు తొందరగా ఫినిష్ చేసేసుకొని రెస్ట్ టైంలో పడుకోవడమో ఆడుకోవడమో ఏదో ఒకటి చేయొచ్చు. అలా అని కాదు, దెర్ విల్ బి పాసిబిలిటీ. సో మీరు కంటిన్యూస్గా 8 hours వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీకు వర్క్ బాగా తెలిస్తే. అండ్ ఒకవేళ మీకు వర్క్ బాగా తెలియకపోతే, ఎస్, యూ హ్యావ్ టు వర్క్, దట్స్ అ మ్యాండటరీ. అండ్ మీకు వచ్చిన టార్గెట్స్ అండ్ ప్రొడక్టివిటీని, మీకు ఇచ్చిన డెడ్ లైన్స్ని మీరు మీట్ అవ్వాలి. అదైతే కంపల్సరీ. ఏ కంపెనీ పోయినా మీకంటూ ఒక స్పెసిఫైడ్ టైం ఉంటుంది. ఆ స్పెసిఫైడ్ టైంలో మీకు ఇచ్చిన టాస్క్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మ్యాండటరీ థింగ్. సో ఇంకా 6కి లాగిన్ అయిపోయి ఇక్కడ నేను చెప్పాలనుకున్న థింగ్ ఏంటి అంటే, సో నా ఎంటైర్ లైఫ్లో నేను చాలా బెస్ట్ పీపుల్ని కలిసాను. ఇట్స్ బీన్ లైక్ 20 years అనుకోండి నాకు. సో 20 yearsలో నేను ఇప్పుడు అమెజాన్ టీంలో వర్క్ చేస్తున్నాను కదా, ఆ టీంలో నేను కలిసిన పీపుల్స్ ఎంత బెస్ట్ అంటే, లైక్ వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మన ఇంపార్టెన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి
మనకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి, సో మనం ఏం చేసినా కూడా మనం ఏం మాట్లాడినా కూడా దాన్ని కూడా ఒక పాజిటివ్ వేలోనే తీసుకొని ఎంకరేజ్ చేసే పీపుల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నా లైఫ్లో. సో నేను ఇంటర్లో కలిసాను, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇంటర్లో. సో వాళ్ళు కూడా అంతే, అర్థం చేసుకునే ఫ్రెండ్స్ దొరికారు ఇంటర్లో. ఇంకా ఇంజనీరింగ్ అంటే దట్ ఈస్ లైక్ వరస్ట్ డేస్ అనమాట నా లైఫ్లో. నేను ఇంజనీరింగ్ డేస్ని ఎప్పటికీ గుడ్ డేస్గా చెప్పుకోను, ఎందుకంటే నా ఇంజనీరింగ్ డేస్ అనేవి ఒక చెత్త డేస్ అనమాట. ఎలాగంటే అక్కడ ఉన్న పీపుల్ అంతా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. సో వాళ్ళ మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఎప్పటికీ టచ్ అయ్యేది కాదు, ఈవెన్ ఒక్క సింగిల్ పర్సన్తో కూడా టచ్ అయ్యేది కాదు. నేను ఇంజనీరింగ్లో ఈజ్ అ వరస్ట్ డేస్, ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఇంజనీరింగ్, సో ఎప్పుడెప్పుడు అయిపోద్దా అన్నట్టుగానే ఉన్నాను. లక్కీగా అయిపోయింది. సో ఆ డేస్ మళ్ళీ నాకు గుర్తు చేసుకోవాలని కూడా లేదు. అది ఓకే, దాని గురించి పక్కన పెట్టండి. సో మేము ఎర్లీ మార్నింగ్, నేను చెప్పాను కదా చాలా బెస్ట్ పీపుల్ని కలిసానని. సో వాళ్ళు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6కి మేము అంతా కాల్లో లాగిన్ అవుతాము, కాల్లో జాయిన్ అవుతాము. సో ఇంకా కాల్లో జాయిన్ అయితే ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేస్తే టిల్ ఈవినింగ్ 3 దాకా కూడా మేము వర్క్ చేస్తామన్నమాట. అంటే లైక్ కాల్లోనే ఉంటాం, లైక్ అది ఇండివిజువల్ చాయిస్, మీరు కాల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను చేసే వర్క్లో వచ్చి నేను ఎవరితో కాల్ మాట్లాడాల్సిన పని లేదు, ఎవరికి చాట్లో కానీ ఈమెయిల్లో కానీ రిప్లై ఇవ్వాల్సిన పని లేదు. అండ్ ఇది చాట్ వాయిస్ ఇట్లా ఏముండదు, నీకంటూ స్పెసిఫైడ్ టాస్క్ ఉంటుంది, దానికంటూ కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూస్ చేసి నీకు ఇచ్చిన టాస్క్ని మీరు ఫినిష్ చేస్తారు, ఇంతే. ఇదే నా వర్క్ అనమాట. సో దానికంటూ కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెసెస్ ఉంటాయి, దానికంటూ కొన్ని సెట్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ నీకు ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేయడం అనమాట. ఇది నీ పని. అండ్ సారీ గైస్. సో ఇంకా మేము 6కి అట్లా కాల్ లాగిన్ అయితే మేము ఫస్ట్ వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేసి టిల్ ఈవినింగ్ 3 వరకు గుడ్ బై చెప్పే వరకు కాల్లోనే ఉంటాము. అండ్ మేము ఎంత ఇండివిజువల్గా వర్క్ చేసినా కూడా మేము చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాం అనమాట. నాకు డౌట్ వస్తే నాకంటే ఇంకా కొంచెం బాగా వర్క్ చేసిన వాళ్ళతో మాట్లాడుకొని షేర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటాం. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మేమంతా టైంని బాగా మేనేజ్ చేస్తాం అనమాట. అందరూ ఒకటేసారి బ్రేక్ తీసుకుంటాం. మార్నింగ్ టిఫిన్ తినడానికి 10కి అలాగా అందరూ బ్రేక్ తీసుకుంటాం, 10:30 వరకు బ్రేక్ తీసుకుంటాం. అండ్ తర్వాత లంచ్ కూడా అంతే, 1:30కి తీసుకొని 2 వరకు లంచ్ బ్రేక్ తీసుకుంటాం అనమాట. సో అందరూ కరెక్ట్ టైంలోనే తీసుకుంటాం. అలా మా ఇష్టం, మేము ఎప్పుడైనా తీసుకోవచ్చు. నిజం చెప్పాలి అంటే ఇట్స్ ఎన్ ఇండివిజువల్ చాయిస్. కాకపోతే మేము అంతా ఆర్గనైజ్గా వర్క్ చేస్తామన్నమాట. సో ఇది. అండ్ ఇంకా కాల్లో వచ్చేసి చాలా బాగా లైక్ ఫన్నీగా మాట్లాడుకుంటాము, జోక్స్ వేస్తాము, అండ్ నవ్వుతాము, ఆడుకుంటాము ఒకరిని. అంటే ఇప్పుడు ఇంకా టీమ్ పీపుల్ అంటే లైక్ ఒక పర్సన్ని టార్గెట్ చేసి లైక్ కొంచెం ఇబ్బందిగా అన్నట్టుగా చేయడం, ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్ కదా. సో అలా కూడా చేస్తాము, ఫన్నీగా ఉంటాము. సో ఏ రోజు ఏ పర్సన్ కూడా నువ్వు నన్ను ఇలా అన్నావు లేదా నేను నిన్ను ఇలా అన్నాను అని ఎప్పుడు కూడా కోప్పడలేదు. అండ్ వర్క్ పరంగా అయితే మేము ఏదైనా ఒక టాపిక్ మాట్లాడుతున్నాం అనుకో, ఫన్నీ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫన్నీ, బాగా నవ్వుతూ ఉంటాం. అండ్ సడన్గా ఒక పర్సన్ మా టీంలోనే గాయస్ ఈ కేసులో నాకు ఏదో రాలేదు అంటే రెస్ట్ ఆఫ్ ది పీపుల్ సైలెంట్ అయిపోతారు ఒక్క మూమెంట్లో సైలెంట్ అయిపోయి వాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ హెల్ప్ అయిపోయే వరకు అప్పుడు దాకా ఎవరు మాట్లాడరు. ఇప్పుడు నాకు వర్క్ తెలిసిందనుకో, ఆ టాస్క్ అతను ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది నాకు తెలిసిందనుకో, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసేస్తాను విత్ ఇన్ మూమెంట్లో. మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉండిపోతారు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వన్స్ అతను ఇష్యూ రిజాల్వ్ అయిపోతే నెక్స్ట్ అగైన్ స్టార్ట్ చేయడం, మాట్లాడడం. ఇంకా మా టీంలో అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు. సో ఇట్స్ అన్ ఇండివిజువల్ లైక్ అదే టీంలో ఉన్న పర్సన్స్ని బట్టి చెప్తున్నాను. అయితే మా టీంలో ఒకే ఒక అమ్మాయి ఉందన్నమాట. సో తను కూడా చాలా మంచిది. లైక్ మేమందరూ అబ్బాయిలు ఉన్నాం కదా, మేమేదో మాట్లాడుతుంటే లైక్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం ఇలా ఏం లేదు. లైక్ ఓకే నేను కూడా బాగానే అనుకోండి అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. సో ఇది వన్ థింగ్. ఇంకా వర్క్ అయితే నేను 8 hours వర్క్ చేసే అన్ని రోజులు ఎప్పుడు రాలేదు. స్టార్టింగ్లో చేసా కష్టపడి, మళ్ళీ ఎప్పుడు రాలేదు. జనరల్గా అయితే ఒక 6-7 hours ఫినిష్ చేసుకొని 1 hourని అటు ఇటు గడిపేస్తా. అంటే కంప్లీట్గా నేను అంత వర్క్ చేస్తాను అని చెప్పను. ఓకే, ఒక 6-7 hours మనం వర్క్ని ఫినిష్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ విషయం వచ్చేసరికి ఇంకేంటి, అది ఫస్ట్ షిఫ్ట్ అనమాట. సో 3 వరకు ఇలా వర్క్ చేసేవాడిని. సో బాగా ఫన్నీగా ఎంజాయ్ చేసేవాడిని. అలాగా గడిచిపోయింది 1 year వరకు. థ్యాంక్ గాడ్ అదే షిఫ్ట్ వచ్చింది. సెకండ్ షిఫ్ట్ అనమాట. అది ఎప్పుడైంది, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 17th 9 PM నుంచి 6 AM షిఫ్ట్ వచ్చిందనమాట.
సో ఈ షిఫ్ట్ రాగానే మేము చాలా బాధపడ్డాం. మా టీం అందరూ వచ్చే లైక్ సమ్వాట్ థింకింగ్ దట్కి ఓకే రిజైన్ చేసేద్దామా అన్నంత మూడ్ కూడా వెళ్ళిపోయినాం అనమాట. ఓకే ఇంకో జాబ్ని వెతుక్కోవడం స్టార్ట్ చేసాం. ఇంటర్నల్గా అందరూ అప్లై చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఒక్కసారిగా మా మేనేజర్ లైక్ షాక్, ఎందుకు మీ అందరూ కలిసి మానేస్తున్నారా ఏమైనా, ఎందుకు అందరూ వేరే వేరే జాబ్స్కి అప్లై చేస్తున్నారు ఇంటర్నల్గా అన్నారు. సో ఈ మేనేజర్ కూడా అర్థమైపోయింది, ఓ వీళ్ళకి నైట్ షిఫ్ట్ వచ్చింది కాబట్టి అందరూ అప్లై చేయడం స్టార్ట్ చేశారు అని. సో మేము ఏమైనా ఒక జాబ్కి ఇంటర్నల్గా అప్లై చేస్తే మేనేజర్ కూడా నోటిఫైడ్ అవుతాడనమాట, ఐ మీన్ తెలుస్తుంది. సో అందరూ ఇంకా అనుకున్నాం ఓకే ఫస్ట్ కొన్ని రోజులు చూద్దాం, ఎలాగుండిద్దో లైఫ్ చూద్దాం, కంటిన్యూస్గా వర్క్ చేయాల్సి వస్తే అప్పుడు చూద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసామన్నమాట. ఓకే ఎనీహౌ లైక్ 9 PM లాగిన్ అయిన ఫస్ట్ రోజు అయితే కొంచెం ఎక్సైట్మెంట్గానే ఉండింది, ఎందుకంటే నైట్ అంతా మేల్కోవాలేమో అని. సో అలాగా ఓకే 9కి లాగిన్ అయ్యాం, అంతా చేస్తున్నాం. ఓకే కాల్స్ అగైన్ సేమ్ కాల్లో ఉంటాము, మాట్లాడుతూ ఉంటాం, జోక్స్ వేస్తూ ఉంటాం, ఇష్యూస్ని ఛాలెంజెస్ని ఆ రోజు వాళ్ళకి ఏం జరిగింది అట్లా అన్నీ మాట్లాడతాం. సో ఫ్రెండ్లీగా అందరూ మాట్లాడిన తర్వాత ఓకే వర్క్ చేస్తున్నాం. మనకి వెరీ ఫస్ట్ టైం అనమాట. మనం చాలా స్లీపీ ఫెల్లో, అంటే లైక్ తొందరగా నిద్రపోవడం నాకు ఇష్టం అనమాట. లైక్ జనరల్ డేస్లో అయితే నేను 9 to 9:30 లోపల స్లీప్, అంతే మ్యాక్సిమం 9:30. ఇంక 9:30 దాటిందంటే వాయమ్మో ఏదో మిడ్ నైట్ అయినట్టుగా ఫీల్ అయిపోతాను నేను. సో అలాగా మనం మంచిగా నిద్రపోతాం. సో 9:30కి పడుకునేవాడిని, ఒక్కసారిగా 1-2 వరకు మేల్కున్నా ఆ రోజు. ఓ షట్, అప్పుడు నాకు చాలా నిద్ర వచ్చినట్టు అనిపించింది. ఇంకా టీంతో చెప్పేస్తాను అనమాట, నాకు నిద్ర వస్తుంది నన్ను లేవకండి అని. సో పడుకున్నాను అరౌండ్ 2 to 2:30 లేదా 3 అలా ఒక 1 hour అలా పడుకున్న బ్రేక్లో పెట్టేసి. సో 1 hour బ్రేక్ తీసుకోవచ్చుగా, సో 3 వరకు బ్రేక్లో పెట్టాను. అండ్ తర్వాత వచ్చేసి 3కి చెప్పాము మా వాళ్ళకి, కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి, ఏదో ఒకటి చేయండి నేను ఎక్కువసేపు నిద్రపోతే అని. సో మా వాళ్ళు లక్కీగా చేశారు. ఇంకా 1 hour ఆ రోజు బ్రేక్ కాస్త నిద్రపోవడం జరిగింది. తర్వాత లేచా అట్టట్ట ఏదో నిద్ర ఊపుతూనే చేసా అలాగే. సో ఇంకా రోజు అలాగే లైక్ కంటిన్యూస్గా పడుకోవడం లేయడం చేయడం ఏదో ఒకటి అలాగే ఉంటాయి కాబట్టి 30 minutes అట్టా ఇటు. సో పడుకోవడం బ్రేక్ తీసుకోవడం అట్లా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అయితే మా టీం వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. అప్పుడప్పుడు పాటలు పాడతారు నా కోసం నేను నిద్రపోకుండా ఉండడానికి. ఎందుకంటే నాకు ఆ లీనియన్స్, ఎందుకంటే మా టీంలో చాలా చిన్నపిల్లని నేనే అనమాట. అంటే నాకన్నా పెద్దవాళ్ళందరూ, అంటే లైక్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఏజ్ ఉంది, బట్ నాదే చాలా చిన్నోడిని. నేను ఎప్పుడు అది ప్రౌడ్గా చెప్తాను అనమాట, మీరు నాకన్నా పెద్దోళ్ళు, నేనేమైనా తప్పు చేసినా అనుకో మీరు నాకన్నా పెద్దోళ్ళు, మీరు నాకు టీచ్ చేయాలి, నన్ను ఎందుకు జడ్జ్ చేస్తారు అన్నట్టుగా నేనే వాళ్ళని బెదిరిస్తాను అనమాట. కానీ వాళ్ళు నన్ను ఎప్పుడు అలా చూడలేదు. ఓకే నేను మిస్టేక్ చేసినా కూడా సర్లే నువ్వు ఇంకా చిన్నపిల్లడు నేర్చుకుంటున్నావు ఏం కాదు అన్నట్టుగా నన్ను ఎప్పుడూ ఇది చేయలేదు. అండ్ ఇంకా మేము తినడం ఇట్లాంటివి షేర్ చేసుకోం, కానీ లైక్ ఏమైనా తింటుంటే చూడండి నేను ఏం తింటున్నాను అన్నట్టుగా నేనే బాగా చేస్తాను. అండ్ వాళ్ళు కూడా ఈక్వల్గా మంచిగా ఉంటాం. మేము ఏమన్నా ఒక్కసారి అందరు కెమెరా ముందుకు వచ్చేసినాం అనుకో, సడన్గా అందరు కెమెరా ముందుకు వచ్చేయడం, పని చేస్తుంటాం అయినా వదిలేసి అట్లా కెమెరా ముందుకు వచ్చేయడం, మాట్లాడుకోవడం, స్పెషల్ థింగ్స్ ఏమైనా వచ్చినాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా కొన్నా అనుకో చూపించడం, ఇది ఇలాగ ఉంది, ఇది ఇంత ఇలాగా ఫోన్ ఇట్లా. ఎస్పెషలీ ది పీపుల్ ఐ కనెక్టెడ్ ఈజ్ కంప్లీట్లీ చాలా మంచి వాళ్ళు అనమాట. సో అలాగా నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను. అండ్ లక్కీగా నాకు మన నైట్ షిఫ్ట్ డేస్లోనే February 1st నుంచి ట్రైనింగ్ పడిందనమాట. సో ట్రైనింగ్ ఉంటే మనకి ట్రైనింగ్ అనేది బేసిక్గా అమెజాన్లో ట్రైనింగ్ వచ్చేసి 12 to 9 ఇస్తారనమాట. అంటే మధ్యాహ్నం 12 నుంచి నైట్ 9 దాకా ఉంటుంది. సో ఇట్లా అది ఒక 3 weeks అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 20 days నైట్ షిఫ్ట్ ఎగిరిపోయింది. సో నైట్ షిఫ్ట్ ఎగిరిపోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు డే షిఫ్ట్లోనే వర్క్ చేస్తున్నా. సో ఈ ట్రైనింగ్ అయిపోతే అగైన్ బ్యాక్ టు నైట్ షిఫ్ట్ అన్నట్టు. సో అలా ఈ డేస్లో కొంచెం లీవ్స్ ఎక్కువ ప్లాన్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే నైట్ షిఫ్ట్ కదా. సో అది ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ గురించి చెప్పాను. నా లైఫ్ అయితే ఇలా ఉండిద్ది. ఇంకా 3 తర్వాత, అప్పుడు ఫస్ట్ షిఫ్ట్లో 3 తర్వాత అయితే ఇంకా ఫ్రెండ్లీగా జాలీగా బయటకు వెళ్ళడం 3 అయిపోగానే. సో ఏమైనా వర్క్స్ ఉంటే వర్క్స్ చేసుకోవడం ఇది. ఇంకా 3 తర్వాత అప్పుడైతే 4-5 దాకా రెస్ట్ తీసుకునేవాడిని. దాని తర్వాత మన ఏమంటారు యూట్యూబ్ గురించి వర్క్ చేయడం, దాని తర్వాత నా స్టడీస్ని చూసుకోవడం. మీ అందరికీ తెలుసు కదా నేను MA ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తున్నానని. సో దాని గురించి చదువుకోవడం, లేకపోతే ఏమన్నా సమ్ అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ఇలాగన్నట్టు. సో అది ఇంకా ఓకే ఇప్పుడు దాకా అయితే లైఫ్ బాగుంది. కాకపోతే నాకు అప్పుడప్పుడు ఏంటి అంటే నాతో మాట్లాడడానికి ఎవరు లేరేమో అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పటికి నేను అరౌండ్ 2.5 years అవుతుంది ఇంట్లోనే ఉంటున్నా, ఎక్కడికి పోలేదు. ఐ మీన్ కాలేజ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి నేను ఇక్కడే ఉంటున్నా.
అంటే ఎక్కడికి అంటే బయటికి ఇట్లా వెళ్ళలేదు అని అర్థం కాదు, కంప్లీట్గా ఆఫీస్కి వెళ్ళట్లేదు లేదా కాలేజ్కి వెళ్ళట్లేదు. వెరీ చాలామంది ఉన్న పీపుల్కి ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు, బికాస్ కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే మనం అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ని ఒక ప్లేస్లో చూస్తాం. నేను అలాంటి ప్లేస్లోకి రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు వెళ్ళలేదు. సో ఒకసారి అనిపిస్తుంది అనమాట, ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే నేను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే వేడి, అది కాక మా అనంతపూర్లో వేడి మరీ ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు అదర్ సిటీస్. సో ఇక్కడ వేడి చాలా ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 36-37 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తుంది టెంపరేచర్. సో అట్లాంటప్పుడు నాకు ఒక్కొక్కసారి లైక్ ఏంటిది ఇలా ఉంది, అసలు వర్క్ చేయాలి, నెక్స్ట్ ఈ టెంపరేచర్ని మేనేజ్ చేయాలి, నెక్స్ట్ ఇంట్లో అన్ని థింగ్స్ని మేనేజ్ చేసుకోవాలి. సో అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఆఫీస్కి వెళ్ళింటే బాగుండు అని. మళ్ళీ ఒక్కొక్కసారి పొద్దున్నే అనిపిస్తుంది అనమాట, అమ్మో ఆఫీస్కి వెళ్తే చాలా హడావిడిగా ఉంటుంది, పొద్దున్న లేయాలి, స్నానం చేయాలి, నెక్స్ట్ కొత్త బట్టలు వేసుకోవాలి, హడావిడిగా మెక్కాలి, మళ్ళీ బస్సుని క్యాచ్ చేయాలి. సో చాలా విషయాలు ఉంటాయి, క్యాబ్ని క్యాబ్ చేయాలి. సో ఇవన్నీ అనిపిస్తుంది. అండ్ బై ది వే మనం ఇంకో ప్రదేశానికి, ఇంకో సిటీకి వెళ్తాం కాబట్టి ఆ సిటీలో మనకు అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో అట్లాంటప్పుడు ఓకే వర్క్ ఫ్రమ్ హోమే బెస్ట్ అని అలా అనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి వచ్చేసి ఇవన్నీ అవసరమా, హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటే నేను యూట్యూబ్ని మేనేజ్ చేసుకోవచ్చు, నా స్టడీస్ని మేనేజ్ చేసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళకి దగ్గర ఉండొచ్చు, ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, అండ్ మనకి మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఊర్లో, వాళ్ళందరినీ మిస్ అవ్వము. నైట్ అవుట్స్, నైట్ టైం అట్లా ఇట్లా తిరగడం, ఈవినింగ్ వాక్స్ ఉంటాయి, అప్పుడప్పుడు పార్టీలు ఉంటాయి, చికెన్లు అవన్నీ చేసుకోవచ్చు బయటికి వెళ్ళి. సో ఇలాంటివన్నీ మిస్ అయిపోతానని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇంకొకసారి ఓకే ఆఫీస్కి వెళ్తే కొత్త ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు, కొత్త ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది. సో ఇలాంటివి కూడా అనిపిస్తుంది అనమాట. ఇట్స్ కంప్లీట్గా ఇండివిజువల్ చాయిస్, మీరు ఏది ఇష్టమైతే మీరు దాన్ని చూస్ చేసుకోండి. ఇది గైస్. సో నా లైఫ్ అయితే డైలీ రొటీన్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. సో ఎనీహౌ నేను ట్రై టు కనెక్ట్ విత్ ద మోర్ పీపుల్ అనమాట. సో మోర్ ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా ఇంటెండెడ్గా ఉన్నాను. డెఫినెట్గా నేను ఇంకో కొత్త ప్రాజెక్ట్ని మీ ముందుకు వస్తాను, అప్పుడు మీరే షాక్ అవుతారు నీలో ఇలాంటి క్రియేటివిటీ కూడా ఉందా అని. దానికోసం ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు, చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీ అందరి సపోర్ట్ కావాలి. డెఫినెట్గా ఇది మన తెలుగు పీపుల్కి నేను ఇంకొంచెం దగ్గర అవడానికి ఇంకో వే అనమాట. ఇది గాయస్, చూసారు కదా, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్, ఎప్పుడు చెప్తా లైక్ చేయండి అని మీరు చెయ్యరు. సో ఇంకోసారి అడుగుతున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. సో నేను మళ్ళీ కొత్త కంటెంట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటే దాని స్టే ట్యూన్. దిస్ ఇస్ యువర్ మధు సైనింగ్ ఆఫ్. బాయ్. సో కమెంట్ చేయండి, లైక్ ఏమనిపించింది, నీకు ఎలా నచ్చింది, ఏ పాయింట్ బాగా నచ్చింది, అండ్ ఏ విషయం మీకు నచ్చలేదు. యూ కెన్ ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ కమెంట్స్. అండ్ నేను ముందుకు అడిగినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ బెస్టా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ బెస్టా, సో ఆపర్చునిటీస్ గురించి కూడా డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చావు అంటే ఎస్, ఐ కంప్లీట్లీ అగ్రీ, మీరు నా ట్రూ సబ్స్క్రైబర్ అని. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సబ్స్క్రైబర్. నేను ఈరోజు మీ వల్లనే ఇంత హ్యాపీగా ఉన్నాను. సో మళ్ళీ కొత్త కంటెంట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.